Nobody can stop this flow. Hallelujah. 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 సువార్త, యోహాను సువార్త 10వ అధ్యాయం. సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం తీద్దాం, చదువుదాం. 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుకుందాం. 1 నుండి 4. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము మొదటి వచనం నుండి 4వ వచనం వరకు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని శబ్దము వినును. అతడు స్వకీయమైన గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు స్వకీయమైన గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించున్నప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని శబ్దం ఎరుగును గనుక అవి అతని వెంబడించును. హల్లెలూయా. హల్లెలూయా. చెప్దాం గొర్రెలు అని. గొర్రెలు గొర్రెలకు ఎప్పుడు కూడా ఎవరుంటారు? కాపరి ఉంటాడు. గొర్రెల కాపరి ఉంటాడండి. ఇప్పుడు గొర్రెలను అపహరించడానికి ఇదిగో దావీదు గారు గొర్రెలని కాపరిగా ఉన్నప్పుడు అరణ్యంలో ఎవరు వచ్చారు? సింహం ఒకసారి, ఎలుగుబంట ఒకసారి, చెప్పనివి ఇంకెన్నో. మనకి మెన్షన్ చేసినవి 2 కావచ్చు, కానీ ఎల్లప్పుడూ కూడా ఒక గొర్రెల మంద వెళ్తుంది అంటే మాత్రం వాటికి ఎప్పుడు ఆపద పొంచియే ఉంటుంది. అందుకే కదా కాపరి. అడవిలో ఎన్నో జంతువులు వెళ్తూ ఉంటాయి, వాటికి ఏమైనా ఒక కాపరి ఉన్నాడా? లేడే. కానీ గొర్రెలకు మాత్రం ఒక కాపరి ఉంటాడు. ఎల్లప్పుడూ కాపాడుతున్న అనుభవం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దొంగ కాపరి కూడా ఒకడు ఉన్నాడు. ఒకడు అంటే అనేకులు ఉండొచ్చు, కానీ ముఖ్య ఉద్దేశం మాత్రం ఆ గొర్రెలను దారి మళ్ళించి వాటిని సంహరించాలన్నదే దొంగ గొర్రెల కాపరి యొక్క ప్లాన్ అండి. అందుకే చూడండి, ఇక్కడ చెప్తున్న మొట్టమొదటి మాటే గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక. గొర్రెల దొడ్డి అనే ఒక ద్వారం అంటే మనకి ఇశ్రాయేలీల రాజ్యముకు యెరూషలేము పట్టణానికి 12 గుమ్మములు ఉండేవి. దానిలో ఒక గుమ్మం పేరే గొర్రెల దొడ్డి ద్వారం. దానిలో నుండి ప్రవేశించకుండా, అంటే అఫీషియల్గా రాడు వాడు. అఫీషియల్గా వచ్చువాడు ఎవరండి? గొర్రెల కాపరి. చెప్దాం గొర్రెల కాపరి అని. గొర్రెల కాపరి. వీడు మాత్రం అఫీషియల్గా రాడు, వీడు దొంగ. అందుకే వీడు ఏం చేస్తాడు? వేరే మార్గంలో వస్తాడు. అదే చూడండి, ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొని వాడై ఉన్నాడు. మనం ఎలా గుర్తుపట్టాలి? ఎందుకంటే ఇది ఆత్మీయ అర్థంలో మనం ఎలా గుర్తుపట్టాలి? నేనే గొర్రెల కాపరి అంటూ వస్తాడు, కానీ బయట ఉన్నవారు ఎవరు గుర్తుపట్టలేకపోవచ్చు. గొర్రెలు గుర్తుపడతాయి. హల్లెలూయా. గొర్రెలు గుర్తుపడతాయి. కారణం ఒక్కటే, ఆ గొర్రెలను కాస్తున్న కాపరి యొక్క స్వరం వాటికి అలవాటు ఉంది. ఆమేన్. ఇప్పుడు జరుగుతున్న విషయం ప్రవచనాత్మకమైన ఒక ఆశీర్వాదం లేదా ఒక నడిపింపును దేవుడు సూచిస్తున్నారు. ఆమేన్, ఆమేన్. రిసీవ్ చేసుకోవడానికి సిద్ధపడదాం. చూడండి, ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. చెప్దాం, ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. గొర్రెల కాపరి. ఇప్పుడు మనకి ఒక ప్రధాన కాపరి ఉన్నారు, ఆయన పేరే యేసయ్య. ఇప్పటికీ కూడా మెస్సయ్యని నమ్మని ఒక జనాంగం ఉన్నప్పటికీ కూడా నమ్ముతున్న వారు ధన్యులు. ఆమేన్. వారి గురించి చెప్పబడిన ఒక మాట చదువుకుందాం. ఇదే అధ్యాయంలో చూడండి, 16వ వచనం చదవండి ఒకసారి.
యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనము. ఈ దొడ్డిని కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా శబ్దము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మంద కానివి నాకు వేరే గొర్రెలు ఉన్నాయి. అవి చాలా స్పెషల్, ఎందుకంటే అవి నన్ను ఎరుగును. వాటికి నేనెవరో తెలుసు. ఈ పదములు రాస్తున్న సమయం లేదా ఈ మాటలు పలుకుతున్న సమయం అక్కడ ఉన్న వారికి మందలో కాని గొర్రెలకు ప్రవేశం లేదండి. ప్యూర్గా ఇది పలుకుతున్నది ఎవరి కోసం? అన్యజనుల కోసం, ఇశ్రాయేలీల కోసం కాదు. ఇది అన్యజనుల కోసం. ఇదిగో ఆచారాలు మావి, ధర్మశాస్త్రం మాది, అబ్రహాముకు స్వయంగా రక్తాన్న పుట్టిన వారు మేము అని వారసత్వమును పంచుకుంటున్నవారు కాక, వాగ్దానములు పంచుకుంటున్నవారు, బాధ్యతలు పంచుకుంటున్నవారు. హల్లెలూయా. ఈ దొడ్డివి కానివి వేరేవి నాకు ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. వాటి గురించి చెప్తున్న మాట చూడండి. నేను తోడుకొని రావలెను. ఎవరు తోడుకొని వస్తారట? ఆయనే తోడుకొని వస్తారట. అవి నా స్వరం వినును. చెప్పండి, అవి నా స్వరం వినును అని. అవి నా స్వరం వినును. అవి నా స్వరం వినును. హల్లెలూయా. ఈ గొర్రెలకి, ఈ కాపరికి ఒక సంబంధం ఉందండి. ఈ గొర్రెలకి కాపరికి ఒక సంబంధం ఉంది. ముఖ్యమైన సంబంధం స్వరం. ఆయన వాక్కు వీటి చెవులు. ఆయన వాక్కు వీటి చెవులు. హల్లెలూయా. గొర్రెలు అందరి కాపరుల్ని నమ్మవు. వాటి కాపరి ఏదో వాటికి తెలుసు. తెలియాలి. హల్లెలూయా. ఈ అంత్యకాలంలో ప్రస్తుతం జరగవలసిన కార్యం వధకు ఏర్పడుతున్న గొర్రెల మందను కాయడం. నార్మల్ గొర్రెలుగా ఉన్న మంద వేరు, వధ కోసం ఏర్పడుతున్న గొర్రెల మంద వేరు. నార్మల్ మంద వేరండి, కానీ వధ కోసం సిద్ధపడుతున్న గొర్రెల మంద వేరు. గొర్రెల కాపరికి గొర్రెల్ని ఎప్పుడు చూద్దామా అని ఉంటుంది. గొర్రెల దగ్గరికి రాగానే గొర్రెలకి కూడా కాపరిని చూడగానే ఒక సంతోషం ఉంటుంది. కాపరి యొక్క స్వరం వింటుంటేనే, చూడండి కుక్కలు, పెంపుడు కుక్కలు ఉంటాయి కదా, అసలు వాడి యొక్క యజమానుడు వస్తున్నప్పుడే వాటిలో ఒక ఉజ్జీవం, ఒక ఉత్సాహం, ఒక ఆనందం, తోకూపుకుంటూ ఎగురుకుంటూ అసలు యజమానుడి దగ్గరికి వెళ్ళి ఎంత గారం చేస్తాయో గొర్రెలు అంతకంటే ఎక్కువ నమ్మకంగా ఉంటాయి. గొర్రెలు అంతకంటే ఎక్కువ కాపరి మీద ఆధారపడతాయి. గొర్రెలకి గొర్రెల కాపరి యొక్క స్వరం ఎల్లప్పుడూ వినపడుతూ ఉండాలి. ఎటు వెళ్ళాలన్నా, ఏం చెయ్యాలన్నా వాటికి ఆ కాపరి యొక్క నడిపింపు కావాలి. ఏం కావాలండి? కాపరి యొక్క నడిపింపు కావాలండి. ఇక్కడ కొన్ని విషయాలను ఈరోజు రిసీవ్ చేసుకుందాం, సిద్ధంగా ఉండండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చెప్తున్న మొట్టమొదటి మాట, నేను లేదా ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. వీటిని రాసి పెట్టండి దయచేసి. రాస్తున్నవారు డేట్ అండ్ టైం రాసి పెట్టండి. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు ఉన్నాయి. ఏం జరుగుతుందట చూడండి. వాటిని కూడా నేను తోడుకొని రావలెను.
వింటున్నారా? వాటిని కూడా నేను తీసుకొని రావాలి, అవి నా స్వరం వినును. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నారంటే, ఇప్పుడున్న గొర్రెలు స్వరం వినట్లేదు. ఇప్పుడున్న గొర్రెలు స్వరం వినట్లేదు. ఈ గొర్రెలతో పాటు ఆ గొర్రెల్ని కూడా ఎప్పుడు కలుపుతారు? అది ఒక సీక్వెన్స్లో చూడాలి. చూడండి, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. హల్లెలూయా, హల్లెలూయా. మంద అంతటిని కూడా ఒక్కటిగా చేయడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన ఒక యుద్ధ వ్యూహం వలె ఒక వ్యూహంతో కదులుతున్నారండి. హల్లెలూయా. ఇది మనకి గ్రహింపులోనికి రావాలి. దేవుడు ఈరోజు మనకి ఒక నూతనమైన విషయం, నూతనమైన కోణంలో చూపించబోతున్నారు. రెడీ అవుదాం. చూడండి, ఇది ఒక పక్కన పెట్టండి. ఏది 16వ వచనం ఒక పక్కకు పెట్టండి. మరలా మన 2వ వచనానికి వెళ్తున్నాం. రండి. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. చెప్పండి, ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ఓకే, ఇప్పుడు మనం గొర్రెల కాపరి, 2 గొర్రెల కాపరిని చూస్తున్నాం. ఒకటి నిజమైన గొర్రెల కాపరి, ఇంకొకటి దొంగ కాపరి. దొంగ కాపరి దోచుకొని వాడును దొంగయు అయి ఉన్నాడు. కానీ గొర్రెల కాపరి, నిజమైన గొర్రెల కాపరి, గొర్రెల యొక్క క్షేమార్థమై వస్తున్న నిజమైన కాపరి. ఇక్కడ 2 తెగలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా గొర్రెల్లో కూడా ప్రస్తుతం ఉన్న గొర్రెలు, రాబోతున్న గొర్రెలు. చెప్పండి, ప్రస్తుతం ఉన్న గొర్రెలు, రాబోతున్న గొర్రెలు. మళ్ళీ పలుకుదామా? ప్రస్తుతం ఉన్న గొర్రెలు, రాబోతున్న గొర్రెలు. గొర్రెల యొక్క మందలో జరుగుతున్న ఒక విషయం చూడండి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. అంటే ద్వారపాలకునికి ఉన్న స్పెషాలిటీ, ఎవడు దొంగ ఎవడు కాదు గుర్తుపడతాడు. హల్లెలూయా. ప్రతి ద్వారపాలకుడు దొంగని గుర్తుపట్టును గాక. ప్రతి ద్వారపాలకుడు గొర్రెల కాపరి యొక్క స్వరం గుర్తుపట్టును గాక. అనేక గొర్రెలకు కాపరికి మధ్యన ద్వారపాలకులు ఉందురు గాక. హల్లెలూయా. చూడండి, గడప దగ్గర కనిపెట్టుకుని ఉండే అనుభవం ఉంది. ఎవరు కనిపెట్టుకొనకుండా ఉంటారో, ఎవరు ఉపదేశం పొందరో వారు మరణమును పొందుతారని, నాశనమును పొందుతారని మనం నేర్చుకున్నాం. గుర్తుందా? ద్వారము యొద్ద కనిపెట్టుకుని ఉన్నవారు, వారికి తలుపు తీయబడును. ఆమేన్. ఇప్పుడు గొర్రెల కాపరికి తలుపు తీయడం, మంద అంతా ఒక దగ్గర చేరి ఉంది. ద్వారపాలకుడు తలుపు తీస్తున్నాడు. ఎవరికి? కాపరికి. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. బాప్తిస్మ ఇచ్చిన యోహాను కదులుతున్న సమయం పలుకుతున్న మాట ఒకటి ఉంది. నా వెనక వచ్చు వాడు నాకంటే శక్తిమంతుడై ఉంటాడు. దొంగ ద్వారపాలకులు దొంగలకి తలుపు తీస్తారు. ఏదైనా ఒకటేనండి, వెనక వచ్చేవాడు శక్తిమంతుడే. అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. దొంగ ద్వారపాలకులు దొంగలకి తలుపు తీస్తారు. నిజమైన ద్వారపాలకులు గొర్రెల కాపరికి తలుపు తీస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, నీ హృదయం నువ్వెవరికి తెరుస్తున్నావు? నీ హృదయం ఎవరికి తలుపు ఓపెన్ చేస్తున్నావు? నీ హృదయం ఇప్పుడు చూడండి, డైజెస్టివ్ సిస్టానికి మొత్తానికి కూడా ఓపెనింగ్ పాయింట్ ఏంటి? నోరు. అదేవిధంగా హృదయానికి ఓపెనింగ్ పాయింట్ చెవులు. నీ చెవులకు వివేకం ఇచ్చాడు దేవుడు. అది ఎవరికి తెరుస్తున్నావు? మోసం చేయవాడు ఎల్లప్పుడూ మోసం చేయడానికే వాడు పనిలో ఉంటాడండి. కానీ మోసపోకుండా చూసుకోవడం,
గొర్రెల పని. మోసపోకుండా చూసుకోవడం గొర్రెల పని. మరి వదకు కదా ఏర్పడుతున్నాం అంటే అవును, ఆ లెవెల్ వేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన హృదయాలు ఏ మాటలకి ఓపెన్ చేయాలి, ఏ మాటలకి క్లోజ్ చేయాలో తెలియాలి. ఆయన మందలో గొర్రెలు ఆయన స్వరంను వింటాయండి. ఆ స్వరం రాగానే చెవులు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి, ముఖములు ఉల్లాసంతో నిండుకుపోతాయి, జీవితంలో ఉత్సాహంతో గొర్రెల కాపరి వద్దకు వెళ్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అదే ప్రార్థన చేద్దామా? దేవా, నీ వాక్కు వింటున్న సమయమే, నీ సత్యం నా చెవులను పడుతున్న సమయమే నా చెవులు ఉత్తేజంతో నిండుకుపోవాలి. నా జీవితం ఇదిగో ప్రభా, నీవు నడిపిస్తున్న మాటకు, నీవు నడిపిస్తున్న ఆ నడకలో నడుచుటకు నేను రెడీ అవుతున్నానని చెప్పండి. నేను రెడీ అవుతున్నానని చెప్పండి. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటో తెలుసా? ఇదిగో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటో తెలుసా? గొర్రెల కాపరి వస్తాడు, గొర్రెల కాపరి వస్తాడు. నిజమైన గొర్రెల కాపరికి ద్వారపాలకుడు డోర్ ఓపెన్ చేస్తాడు. గొర్రెల కాపరి లోపలికి వస్తాడు, స్వరం వింటాయి గొర్రెలు. ఇప్పుడు గొర్రెలని బయటికి ఔటింగ్ తీసుకెళ్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అసలు ద్వారపాలకుని బాధ్యత గొర్రెల కాపరితోనే గొర్రెల్ని పంపించాలి. అర్థమవుతుందా? చూడండి చూడండి, అతని స్వరము వినును. ఎవరు? గొర్రెలు. గొర్రెలు అతని స్వరం వినును. ఆ మాట చెప్పండి. గొర్రెలు అతని స్వరం వినును. అతని స్వరము వినును. రైటా? అతడు తన సొంత గొర్రెలను పేరు పట్టి పిలిచి వాటిని వెలుపలకి నడిపించును. వెలుపలకి నడిపించి. హల్లెలూయా, హల్లెలూయా. హలో, అక్కడే మగ్గబెట్టి వెలుపలకి నడిపించును. హల్లెలూయా. ఎంతమందికి ధైర్యం వస్తుంది? ఎంతమందికి ధైర్యం వస్తుంది? వెలుపలికి నడిపిస్తున్న సమయం, ఆయన చేస్తున్న కార్యం ఒకటి శ్రేష్టమైన కార్యం ఉందండి. అది చూడండి. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడు ఎలా? వాటికి ముందుగా నడుచును. హల్లెలూయా. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముతున్నానండి, వెలుపలికి వెళ్తున్న గొర్రెలకు ముందుగా దేవుడే నడుస్తున్నారని. హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు చెప్పండి, నువ్వు ఎక్కడికి బయటికి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నావో నీ గొర్రెల కాపరి వచ్చేంత వరకు వెయిట్ చేయి. ఆయన స్వరం నీకు వినపడేంత వరకు వెయిట్ చేయి. వెయిట్ చేయకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. మందలో నుండి తప్పిపోకు. చెప్పండి, మందలో నుండి తప్పిపోకు నాన్న. నువ్వు వెలుపలికి వెళ్ళే సమయం ఉంది. నీ కాపరి నిన్ను పిలిచి నీకు ముందుగా నడుస్తూ దా అని చెప్పి తోడుకొని వెళ్ళే సమయం వరకు ఎదురు చూడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇష్టానికి నువ్వు గనక వెళ్ళావా, ఇదిగో బయట మృగములు పొంచి ఉంటాయి నాన్న. నీకు కాపరి ముందుగా వెళ్ళని ప్రయాణం నీకొద్దు. నీ కాపరి నీకు ముందుగా వెళ్ళని ప్రయాణం వద్దు. ఇంతకాలం అలా తిరిగి అలసిపోయిన కాలం చాలు. వింటున్నారా? ఇంతకాలం అలా తిరిగి అలసిపోయిన కాలం చాలండి. ఇప్పుడు అనిపించవచ్చు, అక్క నాకు స్వరం ఎలా వినిపిస్తుంది? నువ్వు గొర్రెవైతే ఆయన స్వరం వింటావు. ఆయన చెబుతున్న మాట కూడా అన్ని గొర్రెల్ని కాదు, నా సొంత గొర్రెలు. ఉన్న ఆ మాట చూడండి, నా సొంత గొర్రెలు ఉంది చూడండి.
అతడు అతడు తన స్వకీయమైన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించును. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, గొర్రెల ద్వారము నుండి నిజమైన గొర్రెల కాపరి వచ్చును. ఆమెన్, ఆమెన్. వచ్చును. ద్వారపాలకుడు మనకి తలుపు తీస్తాడు. దొంగ వస్తే ద్వారపాలకుడు క్లోజ్. లోపల గొర్రెలన్నీ సేఫ్. లోపల గొర్రెలన్నీ సేఫ్ అండి. కానీ గొర్రెల కాపరి వచ్చే దేనికి? గొర్రెల్ని అవుటింగ్కి తీసుకెళ్ళడం. చెప్పండి అన్నమాట. గొర్రెలను అవుటింగ్ తీసుకెళ్ళడానికి. గొర్రెల్ని అవుటింగ్ ఎందుకు తీసుకెళ్తారు? మంచి మేత పెట్టడానికి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేనికి? వధకు సిద్ధపరచడానికి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పటి వరకు ఉన్న స్వభావం వేరు, ఇక ఆయన ముందుగా నడుస్తుంటే సిద్ధపడుతున్న స్వభావం వేరండి. హల్లెలూయా. ఎంతమంది గ్రహిస్తున్నారు? ఆయన ముందుగా నడిచేంత వరకు మాత్రం కదలద్దు, వేచియుండు. ఆయన ద్వారం తెరుచుకొని వెలుపలికి ఆయన స్వరంతో రా అని పిలిచేంత వరకు వేచి ఉండు. పక్కవారితో చెప్పండి, వేచి ఉండు అని. ఆయన నీకు ముందుగా నడుస్తారని చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఒకరికొకరు చూసుకొని మాట్లాడుకోరా? చెప్పండి, ఆయన నీకు ముందుగా నడుస్తారు. ఆయనతో చెప్పండి, ఆయన నీకు ముందుగా నడుస్తారు. ఆయన నీకు ముందుగా నడుస్తారు నాన్న. హల్లెలూయా. ఇక చూడండి, అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. వింటున్నారా? ఎవరితో వెళ్తున్నామో తెలియకపోతే గమ్యం ఏటో వింటున్నారా? అలా దేవుడు అలౌ చెయ్యట్లేదండి. చెప్పండి, అలా దేవుడు అలౌ చెయ్యట్లేదని. హల్లెలూయా. ఇంకా చదవండి. అన్యుల స్వరం, 5వ వచనం, అన్యుల స్వరం అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. గొర్రెల స్వభావం చూస్తున్నారా? వాటి యొక్క గొర్రెల కాపరి అయితేనేమో లోబడి ఎట్టు తీసుకెళ్తే అటు వదకైనా రెడీ. ఒకవేళ ఆయన కనుక వాటి గొర్రెల కాపరి కాదా, వెళ్ళవు. వాడు ఎట్టు పిలుస్తుంటే అటు వెళ్ళకుండా వాడు ఒకవేళ కానీ బలవంతం చేస్తే వాడి దగ్గర నుంచి పారిపోతాయంట. హల్లెలూయా. అమ్మా, నీ చెవులు మనస్కరించని మాటలు, నీ హృదయం అంగీకరించని చోటకు నువ్వు వెళ్ళలేవు. నీ కాపరి కాని వాని యొద్ద నువ్వు ఉండలేవు నాన్న, నువ్వు ఉండలేవు. ఆ సెపరేషన్ ఆల్రెడీ దేవుడు చేసేసారు. ఆయన సొంత గొర్రెలు కానివి ఆయన దగ్గర ఉండలేవు. రెండు వైస్ వర్సా జరుగుతాయి. అర్థమవుతుందా? ఎలా జరుగుతాయి? ఒకటి, ఆయన సొంత గొర్రెలు కాని వాటిని ఆయన పిలవరు. వింటున్నారా? ఆయన సొంత గొర్రెలు కాని వాటిని ఆయన పిలవరు. రెండు, ఆయన సొంత కాపరి కాకపోతే గొర్రెలు కూడా వెళ్ళవు. ఏం నిబంధన అండి! గొర్రెల కాపరికి ఉన్న నిబంధన ఈరోజు నీకు నీ దేవునికి ఏర్పడును గాక. హల్లెలూయా. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దామా?
ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. స్తోత్రము రాజా, స్తోత్రం తండ్రి. మహోన్నతుడా మీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేడు మాకు మీరు ఇస్తున్న ధైర్యమును బట్టి వందనాలు, స్తోత్రములు తండ్రి. మాకు ముందుగా తండ్రి నాయన కాపరివై తండ్రి, మాకు క్షేమము కలిగించుటకు తండ్రి నడుచుడి వాడా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మీకును మాకును ఈ స్థిరపరచిన ఈ నిబంధనను బట్టి వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి, ఈ లోకపు తండ్రి నాయన తండ్రి అయినను తల్లి అయిన తండ్రి నాయన ఇట్టి నిబంధన తండ్రి నాయన మాకు ఇవ్వకుండా తండ్రి నాయన ప్రభువా యేసయ్య ఇవ్వకుండా పోయినను తండ్రి నాయన పరలు మరమందున మీరు తండ్రి నాయన యేసయ్య తండ్రి మాకు కాపరిగా తండ్రి నాయన మీ స్వరము మాకు వినిపించి ప్రభువా ఇది నా స్వరము అని తండ్రి నాయన మీకు లోబడుటకు మీకు లొంగి ఉండుటకు తండ్రి మీ స్వరము విని మిమ్మల్ని వెంబడించుటకు తండ్రి మీరు మాకు కృప చూపిస్తుండగా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి, ద్వారము యొద్ద నిలబడి తండ్రి నాయన యేసయ్య ప్రభువా కాపరికి మాత్రమే తండ్రి ద్వారమును తెరవచుండగా తండ్రి నాయన అట్టి కృపను మాకు తండ్రి ప్రభువా యేసయ్య మా చెవులకు పడుచున్నవి తండ్రి నాయన నీ మాటలు తండ్రి నాయన స్వీకరించే హృదయమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన ప్రభువా యేసయ్య కన్నులకు కనబడుచున్నవి తండ్రి నాయన నీ చిత్తమై ఉన్నప్పుడు తండ్రి నాయన వాటిని తండ్రి నాయన లోపలికి తీసుకునే కృపను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి నాయన దొడ్డిదారిన దొంగదారిన వస్తున్న ప్రతి అపవాది తంత్రమును తండ్రి నాయన అయ్యా వెలుపలి అట్మాస్ఫియర్లోని వాటిని డిస్మాండిల్ చేయుటకు తండ్రి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా అవును తండ్రి నాయన నీ స్వరమును మేము వినాలి ప్రభువా. అయ్యా నీ స్వరమును మేము గుర్తుపట్టాలి తండ్రి నాయన. నాయన మీ స్వరమును తండ్రి మేము కనిపెట్టాలి తండ్రి. అయ్యా నిన్ను వెంబడించాలయ్యా. అయ్యా నీతో ఉండాలయ్యా ప్రభువా యేసయ్య నీవు నడిపించే చోటికల్లా మేము రావాలి తండ్రి. మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవునయ్యా ప్రభువా ప్రతి అపవాది చేతి నుండి కాపాడే గొర్రెల కాపరిగా మా ముందుని నడుస్తుండగా తండ్రి మమ్మను తండ్రి క్షేమకరమైన మార్గముల యొద్దకు నడిపిస్తుండగా నీకు వందనాలు, స్తోత్రములయ్యా. మీ ప్రాణములు సైతము వడ్డీ నాయన ప్రభు మమ్మల్ని కాపాడుచున్న దేవా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన నీ స్వరము విని నిన్ను వెంబడించే గొర్రెలుగాను వదకు సిద్ధపరిచిన గొర్రెలుగాను మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవునయ్యా తండ్రి తమ గొర్రెలు తండ్రి ప్రభు కాపరి స్వరము వినును అని పలుకుచుండగా తండ్రి నాయన నిరంతరము తండ్రి నాయన మీ యొక్క స్వరమును విని మిమ్మల్ని వెంబడించే కృపను దయచేయమని నీచములకు తండ్రి నాయన ప్రభువా గొప్ప ఘనత వహించిన వాటికి నాయన వ్యత్యాసమును తండ్రి నిరంతరము ఎరుగువారముగా ఉండులాగున ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. నీ మందలో చేరి ప్రభు యేసయ్య తండ్రి నాయన నీవు చెప్పు చోటికల్లా వెళ్ళే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగోనయ్యా తండ్రి మీరు ఏర్పరచుకున్న నిబంధన తండ్రి అయ్యా మీ స్వరమును విని తండ్రి నాయన ప్రభు నీ వెంబడించే గొర్రెలుగాను నీ స్వరము కాని ఏ స్వరమునకు తండ్రి నాయన లోబడ నొల్లక అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయే తండ్రి నాయన ఆ గ్రహింపు వివేకము జ్ఞానము మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అలాగునే తండ్రి నాయన మీ గొర్రెల మంద కాని వాటిని మీరు పిలువకుండా తండ్రి కేవలం నీ గొర్రెల మందనే మీరు పిలుచుచుండగా తండ్రి అట్టి పిలుపునకు తండ్రి నాయన ప్రభువా యేసయ్య ప్రభువా ధన్యత కలిగిన ఆ గొర్రెల మందల మేమందరము చేరి ఉండునట్లుగా తండ్రి నాయన నీ కొరకు నాయన ప్రభు వేచి ఉండిలాగున మమ్మల్ని ఎప్పుడు వెలుపలికి నడిపిస్తారా అయ్యా ప్రభు మేతగల స్థలంలోకి మమ్మల్ని ఎప్పుడు నాయన ప్రభువా తండ్రి అయ్యా ప్రభు పరిపుష్టిగా తండ్రి మమ్మల్ని తండ్రి మేయనిస్తారా అని ప్రభువా యేసయ్య నిరంతరము ఎదురు చూచువారముగాను తండ్రి అయ్యా వదకు సిద్ధపడుచున్న ప్రత్యేకపరచిన గొర్రెల మందగా మమ్మల్ని అందరి తయారు చేయమని తండ్రి నాయన మిమ్మల్ని వేడుకుంటూ బ్రతిమలాడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈరోజు ఇప్పటి వరకు చెప్పిన విషయాలు మీరు గ్రహించారా? నాకు అర్థమయ్యాయి అన్న వాళ్ళు నాకు అర్థమయ్యాయని చెప్పండి. నాకు అర్థమయ్యాయి. ఇప్పుడు 6వ వచనం చదవండి. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 6వ వచనము. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు వాళ్ళకి అర్థం కాలేదట. ఈ రోజు నీకు అర్థమవుతుందంటే నువ్వు ధన్యుడు నానా. హల్లెలూయా. ఆ రోజు వారికి ఇవే మాటలు అర్థం కాలేదట. ఒక మాట చెప్పనా, ఎల్కేజీ అప్పుడు 1 2 3 ఎందుకు చదువుతున్నావు అర్థం కాదు, కానీ నువ్వు 10th క్లాస్కి వచ్చాక 1 2 3 సంగతి నీకు అర్థమవుతుంది. కానీ నీకు 10th క్లాస్లో సబ్జెక్ట్ వేరే. హలో, ఇక్కడ ఆగడానికి లేదు. నీ సబ్జెక్ట్ వేరు. చెప్పండి పక్క వారితో, నీ సబ్జెక్ట్ వేరే. నీ సబ్జెక్ట్ వేరు. నువ్వు ఇప్పుడు 1 2 3 రాసుకుని ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్ రాసుకుని కూర్చుని నేను పాస్ అయిపోయినాక నాకు 100 out of 100 అంటావా?
చెప్పండి, మీకు అర్థమైందా? ఇవి చెప్పుతున్న కాలం వారి కాలం. మనం ఎక్కడున్నాం? ఈ అధ్యాయంలో మనం ఎక్కడున్నాం తెలుసా? ఇదిగో ఇందాక చదివాం కదా, 16వ వచనంలో ఉన్నాం మనం. 16వ వచనం గురించి చూడండి. ఇక్కడ చెప్పిన సంగతులే 1 నుంచి 5 వరకే వారికి ఆ రోజు అర్థం కాలా. 16వ వచనం ఇంకా వారికి అసలు అర్థం కాదు. కాకపోయినా పర్వాలేదు. ఈరోజు సమస్య ఏంటంటే మనకు అర్థమైతే చాలు. మనకు అర్థం అవ్వాలి. ఎక్కడ మనం ఉన్నామో ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి. హలో, ఎక్కడ మనం ఉన్నామో మనకు అర్థం అవ్వాలి. చెప్పండి అన్నమాట. ఇక్కడ మనం ఉన్నామో మనకు అర్థం కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థం చేసుకోవడానికి ఒక ప్రయాణం చేద్దాం రండి. 34 యెహెజ్కేలు. చదవండి మొదటి 4 వచనాలు. యెహెజ్కేలు రాసిన గ్రంథము 34వ అధ్యాయము మొదటి 4 వచనములు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా. ఒక నిమిషం. ప్రవచింపుము అంటే అవి జరగబోతున్నవా జరిగినవా? జరగబోచున్నవి. హల్లెలూయా. జరగబోతున్న కార్యములు గనుక ప్రవచించమని చెప్తున్నారు. పలకండి మాట. జరగబోచున్న కార్యములను ప్రవచింపమని చెప్పుచున్నారు. ఓకేనా? ఓకేనా? కొంచెం ఒక సుదీర్ఘమైన ప్రయాణం త్వరగా చేసి వద్దాం రండి. ఇప్పుడు చదవండి. ఇది ప్రవచింపమని చెప్తున్నారండి. అంటే అప్పటికి ఇంకా జరగట్లేదు, ఇంకా జరగబోతున్న సంగతులే ఇక్కడ రాస్తున్నారు అని మనకు అర్థం అవ్వాలి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చదవండి. ఇశ్రాయేలీల కాపర్లను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపర్లతో ఇట్లనుము. ఏమని అనాలట? ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. మా కడుపు నింపుకుంటున్న కాపర్లకు శ్రమ. నీ కడుపు మాత్రం నింపుకుంటూ గొర్రెల మీద ఆధారపడి బ్రతుకుతున్నావా? నీకు శ్రమ. ఎందుకు? నువ్వు యాక్చువల్గా ఎలా ఉండాలి? ఆయన మీద ఆధారపడాలి. నీ అవసరతలన్నీ తీర్చడానికి నువ్వు ఆయన మీద, నిన్ను పంపిన వాని మీద ఆధారపడాలి. కానీ నీ అవసరతలు తీరడానికి గొర్రెల మీద ఆధారపడద్దు. హల్లెలూయా. నీ కడుపు నింపుకుని ఉంటున్నావు, నీకు శ్రమ. ఇంకా కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా. అది కాపరులు గొర్రెల్ని మేపాలి కదా. ఇందాక మంచి కాపరి, నిజమైన కాపరి ఎందుకు వస్తున్నారు? బయట ఔటింగ్కి తీసుకెళ్ళడానికి, ముందుగా నడుస్తూ. హల్లెలూయా. దేనికి? మేపడానికి, తీసుకుని వెళ్ళడానికి నిజమైన గొర్రెల కాపరి వచ్చాడు. గొర్రెల కాపరి, ఆ గొర్రెల కాపరి ఈ మంద మీద పడి తినట్లా. వింటున్నారా? కానీ ఇక్కడ కాపర్లు చేస్తున్న పని కడుపు నింపుకుంటున్నారు. హలో, కడుపు నింపడం వేరు, కడుపు నింపుకోవడం వేరు. గొర్రెల్ని బయటికి తీసుకుని వెళ్ళవలసిన విషయం దేనికి? కడుపులు నింపడానికి, మేత మేపించడానికండి. అర్థం ఎవరు ఆ మేతను మేస్తారు? ఎవరి కడుపులు నిండుతాయి? గొర్రెల కడుపులు నిండాలి, గొర్రెల కడుపులు నిండాలి. కానీ ఇక్కడ చేస్తున్న విషయం వారి కడుపులు నింపుకుంటున్నారట. అట్టి వారికి ఈరోజు పలుకుతున్న మాట వారికి శ్రమ. కాపర్లు చేయవలసిన పని కడుపు నింపాలి. చూడండి ఆ మాట. గొర్రెలను మేపవలను కదా, గొర్రెలను మేపవలను కదా. అర్థం, గొర్రెలకి కడుపు
నింపాలి కదా. అయ్యగారు నీ కడుపు నింపుకుంటే ఎట్లా? అందుకు కాదు నిన్ను కాపరిగా నియమించింది సారు. వింటున్నారా? ఇలా పలకడానికి కారణం ఉంది. మనం చదువుకున్న యోహాను వెళ్దాం రండి. 10వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. 7, 8 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం 8వ వచనము. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను. ఎందుకు మరలా ఎందుకు చెప్తున్నారు? గ్రహించలేదు గనుక. అమ్మా, గ్రహింపులోనికి రాని విషయాలు కొట్టుకొని పోకుండా, ఎత్తుకొని పోకుండా ప్రభు మరలా చెప్పుతున్నారు. హలో, మరలా వినిపిస్తుందా? అయితే ఈరోజు గ్రహించమని, తోసివేయమని కాదు, తృణీకరించమని కాదు, మంచి మేత ఈరోజు దొరకాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్తున్న విషయం దేనికి? మరలా మేత పెట్టడానికి. ఓకే, మరలా కడుపు నింపడానికి. చెప్పండి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. గొర్రెలు పోవు ద్వారం నేనే. హల్లెలూయా. అర్థమైందా? ఇంకా చదవండి. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. హలో, ఏమంట? నాకు ముందు వచ్చిన వాళ్ళందరూ దొంగలను దోచుకున్న వారై ఉన్నారు. నిజంగా ద్వారం ఎవరు? నేనే అని చెప్తున్నారు యేసు ప్రభు. వింటున్నారా? చూడండి, ఇది అబద్ధముకు సత్యముకు ఉన్న పోరాటం అండి. వాటి రేషియో మనం ఎప్పుడూ చెప్పుకుంటాం, గుర్తుందా? 10,000లో అతి సుందరుడైన వాడు ఒక్కడే. అలా 10,000లో సత్యమైనది ఒక్కటే, మిగిలినవన్నీ అబద్ధమే. అలా అయితే 9,999 ఆ ఒక్కటి మీద దాడి చేస్తూనే ఉంటాయి. నేనే అందంగా ఉన్నానని చెప్తాయి, నిజానికి వాటి అందం వాడిపోవును. గడ్డి ఎండును, పువ్వు వాడిపోవును, ఆయన వాక్యం మాత్రం నిత్యము నిలుచును. అలా సత్యం ఎల్లప్పుడూ నిలుచును. ఇప్పుడు ఉన్న సమస్య ఏంటో తెలుసా? ఈ గొర్రెలు కరెక్ట్గా పిన్ పాయింట్గా ఆ ఒక్క స్వరాన్ని పికప్ చేసుకోగలవు. హల్లెలూయా. వింటున్నారా? ఈ మిగిలిన 9,099 ఏది? మధ్యలో 100 కూడా ఉన్నాయి కదా. ఆ మొత్తం 9 వచ్చి ఎదురుగుండా నిలబడిన ఈ గొర్రెలు ఆ స్వరం వినవు. చూడండి అన్నమాట. చూడండి, వారందరూ దొంగలను దోచుకొని వారై ఉన్నారు, గొర్రెలు వారి స్వరం వినలేదు. వింటున్నారా? ఆ 9,999 స్వరాలు ఈ గొర్రెలు వినల్లా. వాటికి రుచించవు, వినవు. ఒకవేళ బలవంతంగా వినిపించాలని కూర్చోబెడితే పారిపోతాయి. హల్లెలూయా. వింటున్నారా అమ్మా? ఆయన సొంత గొర్రెలు అయితే ఆయన కొరకు ఎదురు చూస్తాయి. ఎదురు చూసినవైతే ఆయన స్వరం వినపడగానే గంతులు వేస్తాయి. వింటున్నారా? ఒకవేళ ఆ మందవి కావా, ఆ దొడ్డివి కావా, లేదా దొంగ గొర్రెలు దొంగల కోసమే ఎదురు చూస్తాయి. వాటికి అప్పుడే సంతోషం. వింటున్నారా? దేవుడు అలా ఏర్పరచుకోలేదు. తన సొంత గొర్రెల్ని పేరు పెట్టి పిలుస్తున్నారు. తన సొంత గొర్రెల్ని పేరు పెట్టి పిలుస్తున్నారు. అర్థం, హీ నోస్ దెమ్ బై నేమ్. నాకు తెలీదు అని లేదండి. ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటో తెలుసా? పేరున తెలుసుకుంటున్నది వాటిని మేపడానికి, ఇక్కడ కడుపు నింపుకోవడానికి కాదు.
వ్యత్యాసం ఉంది అండి. మరలా వెళ్దాం రండి. యెహెజ్కేలు 34కి చదవండి 3-4 వచనాలు. యెహెజ్కేలు 34వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచు, రోగము గల వాటిని వ్యర్థపరచు, గాయపడిన హలో మళ్ళీ చదవండి. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగములు గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. మేత పెట్టకపోగా ప్రవర్తిస్తున్న ప్రవర్తన చూడండి. బలాత్కారముతో వాటిని ఏలుతున్న ఒక అనుభవం. మీరందరి గురించి కూడా యేసయ్య చెప్తున్న ఒకటే మాట, నా గొర్రెలు వాళ్ళ స్వరం వినవు. సారీ, వెరీ సింపుల్. ఎందుకు వినలేదు అంటే, ఈ గొర్రెలకి ఆ కాపర్లకి సంబంధం లేదు. ఆ స్వరానికి ఇవి రెస్పాండ్ అవ్వవు. హలో, ఆ స్వరానికి ఇవి రెస్పాండ్ అవ్వవు. నువ్వెంత బలవంతంగా పెట్టినా అక్కడి నుంచి పారిపోతాయి. ఈ విషయాలు అర్థం కాని వారికి మరలా చెప్తున్నమాట. వెళ్దామా? ఇంకా ఆగండి. ఇంకా ఇక్కడే 34లోనే ఉండండి. యోహాన్ దగ్గరికి మళ్ళీ వెళ్దాం. తీసి పెట్టుకోండి. సైమల్టేనియస్గా 2 నడుస్తాయి అన్నమాట ఇప్పుడు మనకి. ఓకేనా? గెట్ రెడీ. చెప్పండి. 5వ వచనం. కాబట్టి అందుకు ఏం జరిగిందట? ఇదిగోండి, ఇంతకాలం ఈ డ్యామేజ్ జరుగుతూనే వచ్చిందట. కాబట్టి ఇప్పుడు చెప్తున్న మాట ఏంటి? కాపర్లు లేకయే అవి చెదిరిపోయెను. మంచి మేత మేయకుండా అవి చెదిరిపోయాయి, అవి బలహీనమైపోయాయి, అవి పుండు పట్టి కట్టువారు లేక చెదిరిపోయాయండి. చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను. ఇక్కడ ఉంటేనేమో ఈ కాపర్లకి ఆహారం, బయటికి వెళ్తేనేమో అడవి మృగాలకి ఆహారం. ఎంత దయనీయమైన స్థితి! ఏమైంది? వినండి, ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేసుకునే సమయం కాదు ఇది. డిస్ట్రాక్ట్ అవ్వద్దు, దయచేసి వినండి. యెహోవా దొరుకు కాలంనే ఎలా అయితే మనం వెతకాలో, వాక్యం దొరుకుతున్న సమయం మిగిలినవన్నీ విడిచిపెట్టి మార్తలాగా కాక మరియలాగా వాక్యమును రిసీవ్ చేసుకొని శ్రేష్టమైనది ఎన్నుకోవడానికి సిద్ధపరచుకోండి. ఎందుకంటే శ్రేష్టమైన వారు శ్రేష్టమైన వాటిని వెతుకుతారు. దేని జతపక్షి దాని వైపు చేరుతూ ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు డిస్ట్రాక్ట్ చేస్తాయి. వాక్యం సమయంలో పూర్తి కాన్సన్ట్రేషన్తో ఉండడానికి ప్రయత్నం చెయ్యండి. వెళ్దాం రండి. అవి ఏమైనాయట? సకల అడవి మృగాలకు ఆహారం అయిపోయాయట. చెప్పండి. సకల అడవి మృగములకు ఆహారమయ్యను. అమ్మ, కంచెలో నుంచి ఒక్క సెకండ్ చాలు ఇలా పక్కకి వెళ్తే అడవి మృగాలు బయట వెయిటింగ్ లాక్కపోవడానికి. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. దేనికోసం? ఇదేనేమో ఎత్తైన కొండ, ఇదేనేమో సియోను కొండ, ఇదేనేమో ఆ నిజమైన పర్వతం. ఇక్కడ దొరుకుతుందేమో మేత, ఇక్కడ దొరుకుతుందేమో మేత అని సకల అడవి మృగాలకి ఆహారం అయిపోతూ అన్ని కొండలకి. చూడండి, ఉందా ఆ మాట? అన్ని కొండలనుందా? ఒక్క కొండనుందా అండి? ఉందా? ప్రతి కొండనుందా? చదవండి అన్నమాట.
నా గొర్రెలు ఆ. పర్వతములన్నిటి మీదను ఉమ్. ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించువాడు వాడు ఒక్కడునూ లేడు. లేడు. అవి ఎందుకండి కొండల చుట్టూ తిరుగుతున్నాయి? అవి ఎందుకండి ఒక ఎత్తైన స్థలం కనిపించిందంటే చాలు ఇక్కడ దొరుకుతాయేమో మేత అనుకుని వెళ్తున్నాయి? ఏంటండి కారణం? మేత కావాలి వాటికి. వాక్యం కోసం ఆతురత పడుతున్న ఒక్కొక్క ఆత్మలు ఇలాగనే తిరుగుతున్నాయి. అడవి మృగాలకి ఆహారం అయిపోతున్నాయి. కాబట్టి కాపర్లారా, 7వ వచనం, యెహోవా మాట ఆలకించుడి. ఈ స్వరం ఎవరికి? గొర్రెలకా? కాపర్లకి. ఈ స్వరం ఎవరికి? కాపర్లకి. ఏమని? కాపర్లు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయెను. కాపర్లు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు. ఇది ఒక్కటే సేవ. ఏ సేవ? కడుపు సేవ. కడుపు నింపుకోవడం ఒక్కటే సేవ అండి. సారు నిన్ను పెట్టింది నింపమని, నింపుకోమని కాదు. నా గురించే మాట్లాడుతున్నావా అంటే అవును, నీ గురించే, విను. తొమ్మిదవ వచనం, కాబట్టి కాపర్లారా యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా నా జీవము తోడు ఆ కాపర్లకు నేను విరోధినైతిని. దట్స్ ఇట్. కడుపు నింపుకొను కాపర్లకు దేవుడు విరోధిగా మారుతున్న సమయం ఇది. ఎంతమందికి అర్థమవుతుంది? వినడానికి కఠినంగా అనిపించవచ్చు. ఆ రోజు కూడా శిష్యులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు చాలా విషయాలు కఠినంగానే అనిపించేవి. నా రక్తం తినాలి, నా 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 మాంసం తినాలి, నా రక్తం తాగాలి అన్నప్పుడు అనేకులకి ఆ మాటలు అభ్యంతర కారణంగానే మిగిలాయి. అనేకులు విడిచిపెట్టి వెళ్ళిపోయారట, మళ్ళీ తిరిగి రాలేదట యేసయ్య దగ్గరికి. అవి ఆయన గొర్రెలు కాదండి. వింటున్నారా? అన్నీ కనబడ్డం గొర్రెలాగానే కనిపిస్తాయి, కానీ అన్నీ గొర్రెలు కాదు, సొంత గొర్రెలు కాదు. ఈ వ్యత్యాసం మందలోకి వెళ్తేనే తెలుస్తుంది. వింటున్నారా? ఎవరికి తెలుస్తుంది? మందలోకి వెళ్ళిన వారికే తెలుస్తుంది. దూరం నుంచి అన్నీ ఒకటే, ఆల్ ఆర్ సేమ్. లోపలికి వెళ్ళి తెలుస్తుంది కాదు అని. నా జీవము తోడు ఏంటండి? యెహోవా దేవుడే ఆన పెట్టుకుని చెప్తున్నారండి. నా జీవము తోడని చెప్తున్నారంటే అది ఎంత ఖచ్చితమైన విషయమో చూడండి. ఆ కాపర్లకు నేను విరోధినైతిని, నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించెదను. అయిపోయింది అనుకోక నానా, కడుపు నింపుకున్నానులే, బాగానే సంపాదించుకున్నాను అనుకోవద్దు. ప్రతి మెతుకు గురించి విచారిస్తాడు దేవుడు. పలుకుతారన్నమాట. ప్రతి మెతుకు గురించి దేవుడు విచారిస్తారు. ప్రతి రూపాయి గురించి విచారిస్తాడు. దేవుడి పని ఇది, మన పని కాదు. వారు గొర్రెలను మేపుట మాన్పించెదను, ఇకను కాపర్లు తమ కడుపు నింపుకొన జాలక ఉందురు. ఇంకా వారి కడుపులకు మేత దొరకదు. కారణం, ఆ గొర్రెలు ఆల్రెడీ చెదిరిపోయాయి. అర్థమైందా? ఆ గొర్రెలు ఆల్రెడీ చెదిరిపోయాయి. ఎటు వెళ్ళాయి?
ప్రతి ఎత్తైన స్థలం వెతుక్కుంటున్నాయి. ఎందుకు? ఇక్కడ దొరుకుతుందేమో, ఇక్కడ దొరుకుతుందేమో మేత, ఈ కొండ మీద దొరుకుతుందేమో మేత, అబ్బాబ్బా ఇది ఉన్నతంగా కనిపిస్తుంది కదా, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారంటే ఇక్కడ దొరుకుతుందేమో వాక్యం అనుకుంటూ ప్రతి ఒక్క కొండ దగ్గరికి, ప్రతి ఒక్క పర్వతం దగ్గరికి వెళ్ళి ఇదేనేమో నిజమైన పర్వతం అని వెతుక్కుంటూ ఉన్నాయి. ఇంకా ఈ కాపర్లకు అవి దొరకవు, అయిపోయింది. తర్వాత ఏంటంట చూడండి, నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించేదను. హల్లెలూయా. చూస్తున్నారా? ఇంతవరకు వాళ్ళు కడుపు నింపుకున్న దేంతో అంటే ఈ గొర్రెలతో. అంతేనా అండి? వింటున్నారా? ఈ గొర్రెలతోనే ఇవి కడుపు నింపుకుంటున్నారు. ఇప్పుడు ఆయన చెప్తున్న మాట, వారి నోటికి అవి తిండి కాకుండా వాటిని నేనే తప్పించాను. వాళ్ళు తప్పిపోలేదండి, నేను తప్పించా. అంటే నేను పూచి తీసుకున్నానని అర్థం. దేవుడు పూచి తీసుకున్నారు. చెప్పండి, దేవుడే పూచి తీసుకున్నారని. హల్లెలూయా. ఇంకా చూడండి, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. ఇక విచారించుటకు, ఇక వెతుకుటకు నా గొర్రెల కోసం ఎవరు బయలుదేరారు? నేనే బయలుదేరా. హల్లెలూయా. దేవుడు ఆయన గొర్రెల కోసం బయలుదేరారట. చెప్పండి, గొర్రెల కాపరి ఆయన గొర్రెల కోసం బయలుదేరారు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇక్కడ కనెక్టింగ్ వర్సెస్ ఏనండి. అక్కడ ఆయన చెబుతున్నవి గొర్రెల ద్వారం నేనే, గొర్రెల కాపరి నేనే. ఆ రోషం ఎందుకు తెలుసా? ఇక్కడి నుంచి వెయిటింగే ఆయన. నేనే నా గొర్రెల్ని నేను కనుగొంటా, ఫస్ట్ వెతుకుతా, నా గొర్రెల్ని నేనే కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతకనట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి. ఎక్కడెక్కడ కలిసిపోయినాయి అవి? ఆయా జనుల్లో, ఆయా కొండల్లో, ఆయా డినామినేషన్స్లో అక్కడక్కడ అన్నీ అవి కలిసిపోయి చెదిరిపోయి తప్పిపోయి ఉన్నాయి. ఇప్పుడు వాటిని నేనే కనుగొంటాను, అక్కడి నుంచి తప్పిస్తాను. ఇంకేం చేస్తాను? అవి చెదిరిపోయినో చూడండి 13, ఆయా జనుల్లో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశముల్లో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలముల యందును వాటిని మేపెదను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు పూచి తీసుకున్నారు? దేవుడే. ఆయన ఔటింగ్కి పిలిస్తే హల్లెలూయా ఆయనే తీసుకెళ్ళి ఆయనే మేపుతారు. నీకు ముందుగా ఆయన నడుస్తారు. హల్లెలూయా. వింటున్నారా? నా సొంత గొర్రె. ఇప్పుడు నేను అంటాను, అవన్నిటినీ అలా తీసుకుని వచ్చి ఒక దగ్గర చేర్చి ఇప్పుడు గొర్రెల కాపరి ఎంటర్ అయ్యి దా అని చెప్పి తీసుకుని వెళ్తూ ఆయనే ముందు నడుస్తుందా, ఇక్కడ మేతమేయి, ఇక్కడ మేయి, ఇక్కడ మేయి, అక్కడ మేయి అని చెప్పి అన్నీ చూపిస్తారు. హల్లెలూయా. ఆయన చిత్తం చేయుటయే ఆహారం. ఈ మాట మర్చిపోవద్దు. ఆయన చిత్తం చేయుటే ఆహారం. ఇంతవరకు ఆయన చిత్తం ఏమిటో తెలియక తిరిగిన కొండలిక చాలు. ఆమేన్. ఆయనే పూచి తీసుకుంటూ చెప్తున్న మాటల యొద్దకు వెళ్దాం రండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును,
నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు, మేత మేయచ్చు నుండును. వింటున్నారా? ఒకసారి బయటికి వెళ్తే ఇంక మళ్ళీ గొర్రె రాదని కాదు, బయటికి వెళ్ళుచు, లోపలికి వచ్చుచు, లోపలికి వచ్చిన మేతే, బయటికి వెళ్ళిన మేతే. హల్లెలూయా. అమ్మ, నిన్ను తీసుకుని రావాలన్నప్పుడు దేవుడే ముందు నడుస్తారు, నిన్ను తీసుకుని వెళ్ళాలన్నప్పుడు దేవుడే ముందు నడుచుకొని తీసుకుని వెళ్తారు. ఎప్పుడు తీసుకెళ్లాలో, ఎప్పుడు తీసుకుని రావాలో ఆయనకి తెలుసు. ఆమేన్. మాట్లాడుతున్నారా దేవుడు నీతో? మాట్లాడుతున్నారా? ఆమేన్. ఇంతకు ముందున్న సమయం అటువంటిది కాదు నాన్న. నువ్వు ఎక్కడున్న ఆహారమే. నువ్వు లోపల ఉంటే కాపరికి ఆహారం, బయట ఉంటే అడవి మృగాలకి ఆహారం. ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇప్పుడు అలా కాదు, నువ్వు లోపలున్నా మేత తింటావు, నువ్వు బయటికి వెళ్ళినా మేత తింటావు. హల్లెలూయా. నువ్వు ఏ మృగానికి కూడా ఆహారం అవ్వవు నాన్న, అవ్వవు. దేవుడు అనుమతించరు. దేవుడే వేరు పరిచి పూచి తీసుకుంటున్నారు. ఎంతమందికి సంతోషంగా ఉంది? హల్లెలూయా. ఆయన గొర్రెలకు సంతోషం ఉంటుంది. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. ఒకవేళ దొంగ వస్తే వాడు దేనికి వస్తాడు? దొంగతనం చేయడానికి వస్తాడు, దొంగ మాటలు చెప్పడానికి వస్తాడు, సీక్రెట్గా మాట్లాడతాడు. ఓపెన్గా మాట్లాడండి. వాడు దొంగ గనుక దొంగగానే మాట్లాడతాడు. వాక్యము సజీవమైనది, బలము గలది అండి. అసలు వాక్యం సజీవమైనది అనేది మన చుట్టూ జరగాలి. వింటున్నారా? ఈ కాకమ్మ కథలైతే నాకు దానికి సంబంధం లేకుండా ఉంటాయి. కాకమ్మ కథ కాదు వాక్యం. అందుకే నువ్వు రిలేట్ అవుతావు. రిలేట్ అవ్వకపోతే దానికి నీకు సంబంధం లేదని అర్థం. దేనికి? వాక్యానికి. వాక్యం నీ చుట్టూ సజీవంగా రావడం అంటే ఏంటిది? కమాన్, మీకు అర్థమవుతుందా? ప్రేతలు ఆయన్ని స్తుతించలేవు. సచ్చిన వారి దగ్గర ఆయన వాక్యం కాదండి, బ్రతికిన వారి దగ్గర బ్రతికించడానికి, ఆ బ్రతుకును కొనసాగించడానికి, మృతులైన వారి కొరకు కాదు, సజీవుల దేశంలోనికి తీసుకుని వెళ్ళడానికి. సజీవులే కదా నిన్ను. మృతులు స్తుతించలేరు నానా. వింటున్నారా? ఇక్కడ చూడండి, దొంగ దేనికి వస్తాడు? దొంగతనం చేయడానికి వస్తాడు. ఈ గొర్రెలతో సీక్రెట్గా మాట్లాడతాడు. హలో అని ఎట్లా? హలో హలో చిన్ని గొర్రె. వాడి స్టైల్లో వాడు మాట్లాడతాడు. ఏంటి బయటికి వెళ్తున్నావా అంటే నువ్వు చెప్పాలి, అవును నా గొర్రెల కాపరితో నేను వెళ్తున్నాను. అసలు వాడితో నీకు డిస్కషనే అవసరం లేదు. అవ్వమ్మ ఏం చెప్పింది? ఇది నిజమా అంటే అవును సాతాను గారు, ఇది నిజం. ఉన్నది లేనిది అంతా చెప్పేసే కాన్వర్జేషన్ పెరిగేసరికి కాన్సెప్ట్ మారిపోయింది. నువ్వు కాన్వర్జేషన్ కట్ చేయి. చెప్పండి, నేను కాన్వర్జేషన్ కట్ చేస్తానని. కాన్వర్జేషన్ ని కట్ చేస్తాను. అసలు వీటి స్థాయి వేరు తెలుసా? ఇవి అసలు ఆ స్వరమే విను. వీటి గురించి ప్రభువిస్తున్న సాక్ష్యం వింటున్నారా? విన్నారా? ఆ మాట చదివారా? ఎక్కడ? పైన చదవండి.
5. చదవండి 5. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆమేన్. అవి వినవండి. ఆ స్వరానికి వీటికి సంబంధం లేదు. ఆ ఫోన్ రింగ్ అవుతున్నా ఇది నాది కాదంటది. నాకు సంబంధం లేదు. దొంగని గుర్తుపట్టు. దొంగ వచ్చేది ఒక్కదానికే, దొంగతనం చేయడానికి. దొంగ వచ్చేది కేవలం దొంగతనం చేయడానికి. ఇంకేంటి? హత్య చేసేస్తాడు నానా, నాశనం చేస్తాడు నానా. దొంగకి రెస్పాండ్ అవ్వకు. చెప్పండి, దొంగకి రెస్పాండ్ అవ్వకు. నువ్వు నిజమైన గొర్రె పిల్లవైతే నీకు ఇస్తున్న ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ దొంగకి రెస్పాండ్ అవ్వకు. నీ కాపరి ఎవరో నీకు తెలియాలి. ఆమెన్. ఇంకా చూడండి, జీతకాడు లేదా 11 వచనం చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. కడుపు నింపడం మాత్రమే కాదు, దానికోసం ప్రాణం కూడా పెడతాడంట. ఆమేన్. మంచి కాపరి ఎవరో గుర్తుపట్టగలం. ఇంకా వింటున్నారా? కడుపు నింపుకుంటున్న కాపరి ఏదో, కడుపు నింపుతున్న కాపరి ఏదో గుర్తుపట్టు. ఇంకా జీతగాడే గనుక 13 మనం మిస్ అయ్యాం కదా. 12 చదవండి ఒకసారి. యోహాను రాసిన సువార్త జీతగాడు 10వ అధ్యాయము 12వ వచనం. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. వింటున్నారా? జీతగాడేనండి. జీతగాడు చేస్తున్న పనేంటి తెలుసా? తోడేలు వచ్చింది అనుకోండి, చూసి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోతాడు. దావీదు అలా చేయలా. ఇన్ని గొర్రెలు ఉన్నాయి కదా, ఒక్క గొర్రె కదా సింహం పట్టుకెళ్ళిపోయింది, ఏం కాదులే అనుకోలా. అన్నిటిని విడిచిపెట్టి ఆ ఒక్కదాని కోసం పరిగెట్టి ఆ సింహాన్ని కూడా చంపేసి ఆ గొర్రెని పట్టుకుని వచ్చేసాడు. జీతగాడు అలా ఉండడు, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెడతాడు. నీ సొంత ప్రాణం కొరకు పరిగెడుతున్నావా? నువ్వు జీతగాడివి. జీతగాడికి నీకు పెద్ద తేడా ఏం లేదు. ప్రాణం పెట్టే అనుభవం అసలు ఉందా? నీ సొంత ప్రాణాన్ని కాపాడుకుంటూ ఎంతకాలం తిరుగుతావు? జీతగాడా, మార్పు పొందు. జీతగాడే ఆ మాటను చూసారా? చూడండి ఏంటంట, జీతగాడే వాడు కడుపు ఎప్పుడు చూడు, వాడు కండ్లు ఎప్పుడు చూడు నాకేం దొరుకుతుంది అని ఎదురు చూస్తాడు. జీతగాడు నాకేం లాభం అని ఎదురు చూస్తాడు. నీ యజమానుడికి లాభం కొరకు పనిచేయి జీతగాడా. వింటున్నారా? ఎవరి కోసం పనిచేయి? యజమానుడు కోసం పనిచేయి. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. వాడికి గనక, వింటున్నారా? జీతగాడికి వాడి దాకా రానంత వరకు నో ప్రాబ్లం. వాడికి ఏదైనా సమస్య వస్తుందంటే ఫస్ట్ పారిపోయేది వాడే. ఎవరు? జీతగాడు ఫస్ట్ పారిపోతాడండి. కొంతమంది సమస్యలు వస్తే చాలు ఫస్ట్ సేఫ్గా ఉండడానికి ట్రై చేస్తారు. అవన్నీ ఏ జాబితాలోకి వస్తాయి? జీతగాళ్ళు. ఇంకా చూడండి, నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ రిలేషన్ అర్థం చేసుకుందాం. ఈ గొర్రెల కాపరి యొక్క రిలేషన్ పరలోకంలో ఉన్న
రిలేషన్కి సాదృశ్యం. పరలోకంలో నా తండ్రి నేను ఒక రిలేషన్లో ఉన్నాం. సేమ్ రిలేషన్తో ఇక్కడ నేను నా గొర్రెలు ఉన్నాం. యేసయ్య చెప్తున్నమాట వింటున్నారా? అర్థం ఏంటో తెలుసా? తండ్రి చెప్పిన మాట నేను ఎలాగ వింటున్నానో ఇక్కడ నేను చెప్పిన మాట నా గొర్రెలు అలా వింటాయి. 1, 2, తండ్రికి నేను ఎలాగ విధేయత చూపిస్తున్నానో ఇక్కడ గొర్రెలు కూడా నాకు అలా విధేయత చూపిస్తాయి. తండ్రి మాట తప్ప నేను ఇంకెవ్వరి మాట ఎలా వినను, ఇక్కడ కూడా నా గొర్రెలు నా మాట తప్ప ఇంకెవరి మాట వినవు. ఎగ్జాక్ట్గా పరలోకంలో మేమిద్దరం ఎలా ఉంటామో భూమి మీద నేను నా గొర్రెలు అలా ఉంటాం. వింటున్నారా? ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం, యాజ్ గొర్రెలు తండ్రితో యేసయ్య ఏ రిలేషన్లో ఉన్నారో యేసయ్యతో మనం ఆ రిలేషన్లో ఉండాలి. ఆమెన్. క్రీస్తుకి కలిగి ఉన్న మనస్సు మనకి కావాలి. ప్రాణం పెట్టే మనస్సు కావాలి, తీసే మనస్సు, తీసుకునే మనస్సు కాదు. కడుపు నింపే మనస్సు కావాలి, నింపుకునే మనస్సు కాదు. హల్లెలూయా. ఇంకా ఈ దొడ్డివి కానివి, ఇక్కడికి మనం చేరాల్సిందే. ఏది? ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. ఈ మాట పలుకుతున్నప్పుడు అదొక ప్రవచనం, కానీ ఈ మాట ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు అందులో మనం ఉన్నాం. ఈ దొడ్డివి కాని గొర్రెలు నాకు ఉన్నాయని చెప్తున్న సమయం ఆ గొర్రెలు నేనే అని చెప్పగలవా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొర్రె కాకుండానే, అంటే ఆ దొడ్డివి కాకుండానే దేవుడు కనుగుండా చెప్పారు కదా, సకల అడవి మృగాలకి అవి ఆహారం అయిపోతే నేనే కనుగొంటానని. ఇదిగో అలా కనుగొంటేనే ఈరోజు ఈ మాటలు మనకి వినిపిస్తున్నాయి. నువ్వు ఆయన సొంత గొర్రె అయితే నీకు ఆ మాట వినగానే సంతోషము పొంగుతుంది. నువ్వు ఆయన గొర్రెవి కాకపోతే నీకు సంతోషం రాదు. ఒకవేళ నువ్వు తోడేలైతే నీకు టెన్షన్ పడుతుంది. ఎందుకు? నిన్ను కనిపెట్టేశాంగా. అర్థమవుతుందా? వింటున్నారా? ఆ వ్యత్యాసం అర్థమవుతుందా? ఇవి చేస్తున్నప్పుడు లక్కీ నాకు ఒక స్నాప్ చూపించింది, గొర్రెల్లాగా తోడే, అదొక స్నాప్ చూపించాను. నాకు తీనానా ఒకసారి? చాలా బాగుంది, ఒకసారి తీ, అది షేర్ చేయి. ఇంకా చూడండి, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అమ్మా, వాటిని కూడా తోడుకొని రావాలి అని చెప్పిన మాట ప్రకారం ఆయన ఇప్పుడు యెరూషలేమును పక్కన విడిచిపెట్టి, అది కాదు ఇంకోటి, ఇది చూపించు అందరికి. యెరూషలేమును విడిచిపెట్టి ఆయన తన మందే కానీ ఈ దొడ్డివి కాని వాటి కోసం ఇప్పుడు బయలుదేరారు. ఆమెన్. ఆ ప్రయాణంలోనే నువ్వు నేను దొరికాం. ఆమెన్, ఆమెన్. చెప్పండి, ఆ ప్రయాణంలో నువ్వు నేను దొరికామని. పక్కవారితో చెప్పండి, ఆ ప్రయాణంలోనే నువ్వు నేను దొరికాము. నాతో కూడా ఎవరని చెప్పచ్చు కదా, నువ్వు నేను దొరికాం, నన్ను కూడా చూడొచ్చు కదా. దేవా యేసు రాజా. ఇక చూడండి, అవి నా స్వరం వినును, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరం వినును, అవి నా స్వరం వినును. అంటే దాని అర్థం, ఏ కాలంలోనైనా ఎక్కడ ఉన్నా ఆయన సొంత గొర్రెలైతే అవి వింటాయండి. ఇది ఎటువంటిది చెప్పిన, నేను ఒకసారి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక ఆయన్ని చూసా. ఆయన ఒక పెద్ద కర్రకి కింద మ్యాగ్నెట్ కట్టుకొని రోడ్డు మీద అలా నడుచుకుని వెళ్తున్నాడు.
కొంతసేపు తర్వాత వాటిని ఇలా లేపి ఏవేవో కలెక్ట్ అయితే అవన్నీ తీసి సంచిలో వేసుకుంటున్నాడు. అర్థమైందా? మ్యాగ్నెట్ దేన్ని ఆకర్షిస్తుంది? ఐరన్ని. సో ఇప్పుడు తను అలా పట్టుకుని వెళ్తున్నప్పుడు ఐరన్కి ఒక కనెక్షన్ ఉంది గనుక అది ఆకర్షిస్తుంది గనుక అది తీసుకొని సంచిలో వేసుకుంటున్నాడండి. ఇది కూడా అంతే. వేరే ఏ లోహం కూడా మ్యాగ్నెట్కి అలా ఆకర్షించబడి రాదండి, రాదు. సేమ్ ఎగ్జాక్ట్గా ఈ గొర్రెల కాపరి అలా బయలుదేరారు కాలముల వెంబడి. హల్లెలూయా. దేని వెంబడి? కాలముల వెంబడి బయలుదేరారు. ఆయన గొర్రె అయితే చాలు, ఆయన స్వరానికి అట్రాక్ట్ అయ్యి వెళ్ళి ఆయన అతుక్కుంటుంది. ఆమేన్, ఆమేన్. నువ్వెంత బలవంతంగా లాగితే కూడా ఒక ఫోర్స్ తెలుస్తుంది, అది ఎంత గట్టిగా అతుక్కుందో కదా. అవునా? దొంగగా వచ్చి అపహరించడానికి వచ్చినప్పుడు వాడికి తెలుస్తుందండి అది ఎంత ఫోర్స్తో అతుక్కుందో. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఎప్పుడు? అప్పుడు. అవి నా స్వరం వినును అని చెప్పారే, వినిన తర్వాత మంద ఒక్కటి కాబోతుంది. ఏ మంద? ఇప్పుడు ముందుగా చెప్పిన మంద, ఈ మంద ఒక్కటి కాబోతుంది. ఇది ప్రవచనం ఇంకా నెరవేరలా. ఇశ్రాయేలీలు ఇప్పుడు ఉన్న వారు అందరూ కూడా కలవాలి. ఇప్పుడు 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 ఎలా ఉందంటే ఇశ్రాయేలీలు అసలు ఈ మందలోనే మేము లేవన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. ఇది జరుగుతుంది. అప్పుడు కాపరి ఒక్కడవుతాడు. ఆమేన్. లేచి నిలబడదాం. ఆయన ప్రణాళిక కొరకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇంకా ఆయన ఉద్దేశం ఏముందో దానిని నెరవేర్చమని ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో కనిపెడదామా? లేచి నిలబడదాం. ఆన్లైన్లో ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. పరిశుద్ధ మహారాజా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. సాయంకాల సమయంలో తండ్రి మా గొర్రెల కాపరి, మా మంచి గొర్రెల కాపరి, మా కొరకు ప్రాణం పెట్టినంత వరకు మమ్మల్ని ప్రేమించిన మా గొర్రెల కాపరి నీకు వందనాలు అయా. మీరు మా ముందు వెళ్తూ మమ్మల్ని నడిపిస్తారని, ఎత్తైన స్థలములోనికి మమ్మల్ని నడిపించి నాయన నీ పచ్చని మేతను, బలమైన ఆహారాన్ని, వద్దకు సిద్ధపడుతున్న గొర్రెలకు కావలసిన ఆ ఆహారాన్ని మీరే పోషిస్తారని ప్రభా నా తండ్రి యేసయ్య, నిజమైన కాపరిని, నిజమైన గొర్రెలు, నీ సొత్తైన గొర్రెలు గుర్తు పడతారని చెప్పిన దేవానికి వందనాలయ్యా. ప్రభానికి వందనాలు. బయటికి వెళుతూ లోపలికి తీసుకుని వస్తూ మేతను పెట్టి పోషిస్తూ నీ యొక్క గొర్రెలను నువ్వు నడిపిస్తున్న విధానము మాకెంతో ఆనందమును, నెమ్మదిని, ధైర్యముని ఇచ్చిందయ్యా. అయా మేము కూడా ప్రభా అనేకమైన పరిస్థితులు, అనేకమైన స్థితిగతుల్లో మేము ఉంటున్నప్పుడు నాయన ఈ చిన్న మందను నా తండ్రి యేసయ్యా మీరు ఒక కొండ పైన చేర్చి అక్కడే మేత స్థలం ఇచ్చిన దేవా. ఇదిగో బయటకు వెళ్తున్న గొర్రెలేమే గాని మరలా లోపలికి వచ్చి బయటకు వెళ్తున్నా మీ మేతను మాత్రం వారికి పుష్కలంగా ఇస్తారని మేము నమ్ముతున్నాం. ఎంత దూరం ఉన్న మాకు కూడా ప్రభా నాయన ఆ మాతను మీరు దయచేసి ఈ రోజు మీరు ఇచ్చిన ధైర్యానికై, అష్యూరెన్స్ కై నీకు వందనాలు ప్రభా. ప్రభా దొంగ కాపరులను నా తండ్రి యేసయ్యను బట్టబయలు చేసిన విధానముకే నీకు వందనాలు ప్రభా. మేము కూడా ఎక్కడా కూడా నా తండ్రి మోసపోకుండా, ఎక్కడా కూడా తండ్రి యేసయ్య వెలు చూపుతో కాక విశ్వాసముతో నా తండ్రి మా హృదయ అంతరంగాలలో ప్రభా నీవు కలిగిస్తున్న ఆ స్పందనను గ్రహించి నిన్ను మాత్రమే వెంబడించే కృపను, నీకు స్పందించి నీకు లోబడి నీ మాట విని ఆ కృపను మాకు దయచేయండి అయ్యా. అయ్యా ఆ ఆకలిని పుట్టించండి నాయన, ఆ తీక్షణమైన చెవులను, ఆ కను దృష్టిని మీరు దయచేయండి అయ్యా. శత్రు వైరి అంతటిని మీరు లయపరచండి అయ్యా. మీ నీతి యావత్తు నెరవేర్చమని ప్రభా మీరు ఇచ్చిన ఇంత గొప్ప వాక్యానికై, ఈ సావాసానికై నీకు వందనాలు. నీ స్వరము మాత్రమే వినగలిగిన కృప ఈ చెవులకు మీరు దయచేసిన ధన్యతకై నీకు వందనాలు.
నువ్వు ఇస్తున్న ధైర్యానికి నీకు తండ్రి నీకు స్తోత్రం. ఇదిగో తండ్రి మా బిడ్డలను మేము మాత్రమే కాదు, మా బిడ్డలను కూడా నీ దగ్గర తీసుకొస్తాం. ఆశీర్వదించండి. దాదాపు సిద్ధపడుతున్న గొర్రెలు మేము సిద్ధపడాలి. మేము ఎక్కడెక్కడైతే ఆగి ఉన్నాం, ఎక్కడెక్కడైతే నా తండ్రి యేసయ్య ఇంకనూ నా తండ్రి యేసయ్య మేము శరీరానికి లోకానికి నాయన లోపడుతున్నాం, వాటన్నిటిని విడిచిపెట్టి వడిగాని వెంబడి పరిగెత్తకు దయచేయి. నిన్ను మాత్రమే వెంబడించే కృపను దయచేయి. అతి గొప్ప విశ్వాసాన్ని, అటు లోబడే మనస్సును, ఆ సమర్పణను, ఆ సబ్మిషన్ దయచేయి. నీకే మహిమ గంట ప్రభావాలు ఆరోపిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దగ్గర బట్టి ఆయన యేసయ్య విజయవాడ చీమ్ని బట్టి నీకు స్తుతి చేస్తూ ఆరాధిస్తున్నా. కింద బట్టి నీకు వేల కోటి వందనాలు చెల్లిస్తూ వేస్తున్నాను ప్రార్థిస్తుంది తండ్రి. ఆమేన్.